వరంగల్ కలెక్టరేట్ వద్ద నేడు ఇన్నర్ రింగ్ రోడ్డు బాధితులు ధర్నా నిర్వహించారు. వెంటనే భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దయాకర్ ఆగడాలకు అంతు లేకుండా పోతుందని, దయాకర్ నుంచి రైతులను కాపాడాలని రైతులు వేడుకున్నారు. నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, దాదాపుగా 2019 సంవత్సరాల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు 200 ఫీట్ల రోడ్డును ప్రభుత్వం గుర్తించి అక్కడున్నటువంటి బాధితులకు సర్వే చేసిండ్రు. ఒక 15 సార్లు సర్వే చేసిండ్రు. అయినా ఎంజాయ్మెంట్ లిస్టులు కానీ, ఆర్డర్స్ కానీ రకరకాల పద్ధతిలో ప్రభుత్వం 5 సంవత్సరాల బట్టి దాని చుట్టూ తిరుక్కుంటా ఒక పక్క అధికారులు పని లేకుండా అటు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి పక్క పెట్టి మీకు డబ్బులు వస్తాయని చెప్పని ఇంత దూరం తీసుకొచ్చి మమ్మల్ని తిప్పుకుంటా పోతూ ఉన్నారు. దాదాపు 2019 నుంచి కూడా అంటే ఆర్డీఓ అంటే కూడా ఈ రెండింటి మధ్య సమన్వయం లోపంతో మా బాధ్యతలకు నష్టపరిహారం దినదినం దూరం అయిపోతూ ఉన్నది. ఒకప్పుడు ప్రభుత్వం కట్టించినటువంటి రేటు కంటే ఇంకా తక్కువ రేటు ఇవ్వడానికి కోసమైనా మేము సిద్ధమైనాం. మీరు తక్కువ ఇచ్చినా పర్లే, 6 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి రేటును దానికంటే తక్కువ ఇచ్చినా కానీ మేము అంగీకరించాం. అయినా కానీ 4 నెలల కింద రేటును ఫిక్స్ చేసి ఇంతవరకు కూడా డబ్బులు ఇవ్వలేదు. అంటే ఇంత నిర్లక్ష్యం జరుగుతూ ఉన్నది. దీని మీద ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి భూబాధితులు ప్రభుత్వానికి భూమి ఇచ్చి పైసలు వస్తే కుటుంబాలు లేకపోతే ఎక్కడున్నటువంటి ఇల్లు కట్టుకోవడం, పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవడము, చదువులకు ఉపయోగపడితే అని చెప్పని బాధితులు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ మానసిక వేదంతో చాలా మంది చచ్చిపోయారు. ఒక ఆబిద్ భాయ్ అంటేనైతే ఊపిరితిత్తులు బాగు చేసుకుంటామని హనుమకొండ కలెక్టర్ దగ్గరికి వచ్చి స్వయంగా చూపిస్తే కూడా ఇంతవరకు చనిపోయాడు. అయినా కానీ ఇవాళ మోక్షం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతూ ఉన్నారు, మంత్రి మారుతూ ఉన్నారు. ఎవరు మారినా కానీ భూబాధితులకు మాత్రం న్యాయం జరగట్లేదు. కాబట్టి తక్షణమే మా ఆత్మహత్యలు నివారణ జరగాలి, మాకు నష్టపరిహారం ఉన్నటువంటి రేటు ప్రకారంగా ఇవ్వాలని చెప్పి ఇలా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నష్టపరిహారం భూబాధితులు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. వెంటనే భూబాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి. చాలా మంది చనిపోయినరు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నివారించాలంటే వెంటనే భూబాధితులకు నష్టపరిహారం చెల్లించాలి.